చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నమ్మించాడు. అతను బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. ఒక పిచ్ మీద రెండు టీమ్స్ ఆడితే కానీ అర్థం కాదు పిచ్ ప్రవర్తన ఏంటి, దాని నైజం ఏంటి అంటూ ఉంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే గేమ్ అట్ లక్నో. క్యా హువా రే, బతా తూ రే. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా స్టంప్ టేల్స్ కి వచ్చి ఉండకపోయింటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి, రోజు కలుస్తూ ఉంటాం. ఓకే, ఆల్రెడీ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కన్సిడర్ చేసిన వాళ్ళకి వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. గేమ్ అట్ లక్నో సూపర్ జాయింట్స్ టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే గేమ్ ప్రారంభంలో ఏంటో అనిపించిందంటే ఇది లక్నోవా చెన్నయ్యా, మినీ చెన్నైలా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే సిఎస్కే వాళ్ళు ఎలా చేస్తారు కదా, జెర్సీ వెనకాల 7 చూడడం కామన్. అయితే అలా స్టార్ట్ అయిన ఈ గేమ్లో మొదట బ్యాటింగ్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. బికాజ్ లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి మరోసారి టాస్ కింద పడిన తర్వాత హెడ్స్ అని కాల్ చేసిన తర్వాత కెమెరా జూమ్ చేసి చూపించారు. ఇంకా రోజు జూమ్ చేసే చూపిస్తారట. అంటే నాకు ఎవరో చెప్పారు, మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే తెలుసుగా, ఫర్ దట్ ఓన్లీ దే ఆర్ షోయింగ్ ఇట్. సో గెలిచి టాస్ ఫస్ట్ ఫోల్డింగ్ చేస్తామని చెప్పారా. ఈ పిచ్ మీద మేము ఇంతకుముందు ఎప్పుడు మ్యాచ్ రాలేదు, స్క్వేర్ రిలే చేశారు, ఇవాళ కహానీ అంతా ఓకే. మనం అప్పుడే అనుకున్నాం ఈ పిచ్లా ప్రవర్తిస్తే వాడికి అర్థం కాదు, అసలు లక్నోలో ఏంటి పరిస్థితి ఎవడని చెప్పలేడు అని ఎలాగో డిస్కస్ చేసుకున్న. ప్రివ్యూలో చూసినకపోతే ప్రివ్యూ ఆల్రెడీ ఉంది, మ్యాచ్ అయిపోయింది కదా బుజ్జా, ఇప్పుడు ఎందుకంటారా చెప్తున్నా. బేసిక్గా ప్రతిరోజు రివ్యూ రెండు ఉంటాయని. సో మ్యాచ్ అలా స్టార్ట్ అయింది. సిఎస్కే వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓవర్లోనే రచిన్ రవీంద్ర రావడం, అవుట్ అయిపోవడం జరిగిపోయింది. అస్సలు ఫామ్ లేదు. కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు, అదే లాస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు బాగా రన్స్ కొట్టాడు. 500 పైగా రన్స్ ఉన్నాయి ఆ 50 ఓవర్ ఫార్మాట్లో. ఇప్పుడేమో రన్సే రావట్లేదు. టైం అలా నడుస్తుంటుంది అప్పుడప్పుడు. రచిన్ రవీంద్ర అవుట్ అవడంతో రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రాణి కలిసి మంచి పార్ట్నర్షిప్. అజింక్య కూడా బాగా ఆడాడు యాక్చువల్లీ, ఉన్నంతసేపు స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా అలానే ఆడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు సెపరేట్ అయ్యారో సర్ప్రైజ్ మూవ్లో జడేజా వచ్చాడు. అక్కడ మొత్తం గేమ్ కాస్త మారింది అనిపిస్తుంది. అంటే జడేజా యాక్చువల్లీ బాగానే ఆడుతున్నా, అజింక్య రాణి అవుట్ అయిన తర్వాత స్లోడౌన్ అయిపోయారు పూర్తిగా. పవర్ ప్లేలో 54 అనుకుంటా, అరౌండ్ 54 లేదా 51, 7 to 15 మిడిల్ ఓవర్స్లో 54. అంతేనా, అంత స్లోగా ఆడారు. లాస్ట్ 5లో 71. అక్కడ కాస్త మేకప్ చేశారు. కానీ మిడిల్ ఓవర్స్లో ఏదైతే స్లోడౌన్ అయిపోయారో, బండి పూర్తిగా ఆ 50 గేర్ నుంచి కూడా థర్డ్ గేర్కి సెకండ్ గేర్కి వచ్చి అట్లా కొట్టుకుంటూ కింద ముందుకు వెనక్కి వెళ్తూ ఆగిపోయిందో, అక్కడే మొత్తం సగం ప్రాబ్లం స్టార్ట్ అయింది వీళ్ళకి. అది చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, అంటే పిచ్ ఏమన్నా కష్టంగా ఉందా, షార్ట్స్ కొట్టడం ఇబ్బందికరంగా ఉందా? బికాజ్ 35-36 బాల్స్ వరకు బౌండరీ కూడా లేదు మధ్యలో. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మోయినుల్ వచ్చిన తర్వాత కాస్త ఇంపెటస్ యాడ్ చేసి, కాస్త మొమెంటం క్రియేట్ చేసి, జడేజా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఇవన్నీ జరిగిన తర్వాత ధోని వచ్చి లాస్ట్లో 9 balls 28. ఓవరాల్గా మాడుకోవాల్సింది జడేజా ఇన్నింగ్స్ గురించి. జడేజాకి ఎక్కువ అవకాశాలు రావు, రైట్? ఆ నెంబర్ 4లో బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఛాన్స్ వచ్చింది, ఈ ప్లేట్ రిలీ వెల్. ఇన్ఫాక్ట్ మిగతా అందరూ స్ట్రగుల్ అవుతున్న టైంలో కూడా తను కూడా 141 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అంటే తనకిచ్చిన రోల్ చక్కగా చేసినట్టే. తర్వాత ఎలాగో ఆ తల్వార్ బాజీ సెలబ్రేషన్ కూడా చూసాం. సో జడేజా నాక్ మీకు నచ్చినట్టయితే ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 ఎంత రేట్ చేస్తారో చెప్పండి. ఐ థింక్ ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 3.5 to 4 మధ్యలో అని నా ఫీలింగ్. బికాజ్ ఇంకొంచెం ఎక్కువ రన్స్ కొట్టుండాల్సిందే. బికాజ్ ఈవెన్చువలీ చూస్తే పార్ స్కోర్ కంటే ఒక 10-15 తక్కువ అనిపించింది డెత్ ఓవర్స్లో 71 కొట్టిన తర్వాత కూడా, రైట్? ధోని గురించి పెద్దగా మాట్లాడండి, బికాజ్ ఇప్పటికే మీరు టీవీలో చూసినా మొబైల్లో చూసినా ధోని భజన ఎక్కువ అయిపోయిందని చాలా మంది ఫీల్ అయ్యేవాళ్లే. కాబట్టి ఇక్కడ మనం అది కంటిన్యూ చేయదలుచుకోలేదు. 9 balls 2 కొట్టాడు, బాగా ఆడాడు, షరామామూలే ధోనికి ఇదంతా కూడా. అది అయిపోయింది. చేస్ స్టార్ట్ అయ్యేసరికి సరే కొంచెం ఇబ్బంది పెడతారు. జనరల్గా ఏంటంటే స్లో టర్నింగ్ వికెట్స్ ఉంటే సిఎస్కే వాళ్ళు ఇలా స్క్వీజ్ చేసేస్తారు ఆపోనెంట్స్ని, అసలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు, రన్స్ కొట్టనివ్వరు అని ఒక ప్రసిద్ధి, రైట్? దట్స్ రైట్ వర్డ్ కదా. అదే జరగలేదు. క్వింటన్ డికాక్ కేఎల్ రాహుల్ 134 రన్ పార్ట్నర్షిప్ ఈజీగా ఆడేశారు. అదేదో వాళ్ళు డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వీళ్ళు ఫ్రెషర్లు కొత్తగా వచ్చారు, ఫేర్వెల్ మ్యాచ్, అదే వాళ్ళకి ఫేర్వెల్, డిగ్రీ ఫైనల్ వరకు ఫేర్వెల్, కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ డామినేట్ చేశారు. అట్లా అని మీకు ఏం తెలుసురా బై టైప్లో బ్యాటింగ్ చేశారు. కేఎల్ రాహుల్ కూడా యూజువల్గా నెమ్మదిగా ఆడే తను అగ్రెసివ్గా ఆడాడు. తన మీద ఎప్పుడైతే స్లోగా ఆడతాడో అందరం అంటాం, విమర్శ కురిపిస్తాం, ఏంటి స్ట్రైక్ రేట్ బాగాలేదని. మరి ఇలాంటి నాక్లో ఆడినప్పుడు స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేసినప్పుడు అప్పుడు కూడా పొగడాలా లేదా? పొగుడుదాం.
కేఎల్ రాహుల్ ఫెంటాస్టిక్ గా బ్యాటింగ్ చేశాడు, సూపర్ గా షాట్స్ ఆడాడు, స్ట్రైక్ రేట్ ఎక్స్ట్రాడనరీగా మెయింటైన్ చేశాడు. తన ఆడాడు కాబట్టి క్వింటన్కి ఒక నెమ్మదిగా ఆడినా కూడా సరిపోయింది. ఇద్దరు హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. బట్ రాహుల్ వాస్ ఫినామినల్. ఆడిన షాట్స్ అన్ని కూడా టెక్స్ట్ బుక్ స్టైల్, బట్ స్టిల్ వెరీ ఎఫెక్టివ్. ఫుల్ షాట్స్ ని కంట్రోల్డ్ గా అరౌండ్ ది గ్రౌండ్ ఆడాడు. ఆ కవర్ డ్రైవ్స్ కావచ్చు, స్క్వేర్ కట్స్ కావచ్చు, ఫ్లిక్స్ కావచ్చు, అన్ని కూడా చక్కగా ట్రేడ్ మార్క్ టెక్స్ట్ బుక్ లో ఎలా అయితే ఉంటుందో అలానే ఆడి రన్స్ స్కోర్ చేసి టీమ్ ని గెలిపించాడు కేఎల్ రాహుల్. స్ట్రైక్ రేట్ కూడా బాగుంటుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు కేఎల్ రాహుల్ ఫర్ దాట్. ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 ఎంత రేట్ చేస్తారో చెప్పండి. క్వింటన్ డికాక్ యూజువల్ గా ఆడే నాక్ కంటే కూడా కాస్త సబ్డ్యూడ్ గా, నాకు కాస్త మూడ్ లేదు అన్నట్టుగా అనిపించింది. బట్ అగైన్ ఎఫెక్టివ్, ఈక్వల్ ఎఫెక్టివ్ బికాస్ ఆ పార్ట్నర్షిప్ 134. క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్నర్షిప్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు సోలో హీరోగా సినిమాలు నచ్చినా కూడా, క్రికెట్ సోలో హీరో సినిమా కాదు, మల్టీ స్టారరే. ఒక టీంలో ఒకరితో ఏం జరగదు, ఇద్దరు ముగ్గురు కలిసి ఆడితేనో T20 గేమ్ గెలవచ్చు. అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉండింది కాబట్టే ఇంత కంఫర్టబుల్గా గెలవగలిగారు ఈవెన్చువల్గా. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ 10 balls 23, అదే 12 balls 23 ఏదో కొట్టి ఫినిష్ చేశారు మ్యాచ్. కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ కైండ్ ఆఫ్, ఎంత స్టార్టింగ్లో చెప్పాను, పిచ్ పైన 2 teams ఆడితేనే మనకు అర్థమవుతుంది పిచ్ ప్రవర్తన ఎలా ఉంది, దాని నైజం ఏంటో అన్నది. వీళ్ళు ఆడినప్పుడు అర్థమైంది దట్ ఇట్ వాజ్ నాట్ ద డిఫికల్ట్ టు బ్యాట్ ఆన్. ఎస్ కాస్త డ్యూ పడింది, బ్యాటింగ్ కొంచెం ఈజీ అయి ఉండొచ్చు. బట్ పతిరానా వేసిన, తుషార్ దేశపాండే వేసిన, దీపక్ చహార్ వేసిన, ముస్తఫిజుర్ వేసిన, మొయిన్ అలీ వేసిన, ఎవరు వేసినా కూడా ఫరక్ పడలేదు, నీట్గా ఆడేశారు. అలా మ్యాచ్ పూర్తి అయిపోయింది. 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన ఎల్ఎస్జీ 3వ మ్యాచ్ ఓడిపోకుండా కాస్త టేబుల్స్ టర్న్ చేసి వాళ్ళు గెలిచి 2 మ్యాచ్లు వరుసగా గెలిచిన సిఎస్కేకి ఒక ఓటమి రుచి చూపించారనమాట. విచ్ ఇస్ వై ఐ కీప్ సేయింగ్ T20 ఫార్మాట్లో ఎవరు గెలుస్తారో అని ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఆన్ పేపర్ రీసెంట్ ఫామ్ చూసి ఈ టీం అని చెప్పొచ్చు. నేను కూడా ఏం చెప్పా, సిఎస్కే అని చెప్పా. ఏటైంది అప్పుడు కూడా చెప్పా, ఇది జరగాల్సిన రూల్ ఏం లేదు భయ్యా అని. ఎగ్జాక్ట్గా అదే ఎల్ఎస్జీ వాళ్ళని కొట్టిపారేశారు. బాగుంది, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ టోర్నమెంట్ ఆల్సో. ప్రివ్యూ అయిపోయింది, ప్రివ్యూలోకి వచ్చేద్దాం. ఈ ప్రివ్యూలో గేమ్ ఏదైతే ఉందో ఈ గేమ్తో ఎగ్జాక్ట్గా సగం టోర్నమెంట్ అయిపోతుంది. బికాస్ ఆల్ టీమ్స్ వుడ్ హావ్ ప్లేడ్ 7 games ఈచ్. మ్యాచెస్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్. అండ్ మ్యాచ్ జరుగుతోంది మన దేశ రాజధాని న్యూఢిల్లీలో, అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. అయితే ఈ టాటా ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆ వెన్యూలో. స్టార్టింగ్ అంతా కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి వైజాగ్ హోమ్ గ్రౌండ్, మీరు అక్కడికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పారు. ఎందుకు అప్పుడు చెప్పాను, మీరు అప్పుడు చూసుండకపోయి ఉంటే, ఇంకా అప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు చెప్తాను, వినుకోండి ఓకేనా. WPL లాస్ట్ ఫేజ్ మొత్తం అంతా ఢిల్లీలో జరిగింది కాబట్టి ఐపీఎల్కి ఆ WPL ఫినిషింగ్ స్టేజ్కి మాకు టైం సరిపోదు, మాకు ఇంకా టైం కావాలి, వికెట్స్ కాస్త అలసిపోయి ఉన్నాయి, ఇక్కడ మంచి ఇప్పుడు హై స్కోరింగ్ ట్రాక్స్ ఉండవు అని చెప్పారు. కాబట్టి ఏం జరిగిందిరా అంటే ఆ హోమ్ వెన్యూని షిఫ్ట్ చేసి వాళ్ళకి కాస్త టైం ఇచ్చారు. ఇప్పుడు పిచ్చెస్ అన్ని కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, తయారు చేశారు. వాటికి కావాల్సిన వాటరింగ్ చేయడం, మరమ్మతులు చేయడం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడే ఆడుతున్నారు అనమాట. సో పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది ఎవ్వడికి తెలియదు, అందుకే దాని గురించి మాట్లాడదు. రేపు మ్యాచ్ చూసిన తర్వాత తెలుస్తుంది, ఇవాళ మ్యాచ్ చూసిన తర్వాత తెలుస్తుంది, డిపెండింగ్ ఆన్ వెన్ యూ వాచింగ్ ద వీడియో. ఇవాళే చూస్తారు, రేపటి చూస్తారు, మ్యాచ్ చూసిన తర్వాత తెలుస్తుంది. సో పిచ్ పక్కన పెట్టేసి, గ్రౌండ్ పక్కన పెట్టేసి, యూజువల్గా ఏంటంటే మరీ హై స్కోరింగ్ గ్రౌండ్ ఏవి కాదు. సో బ్యాట్ బాల్కి మధ్య ఈవెన్ కాంటెస్టే చూస్తాం. ఎక్కువ సందర్భాల్లో బాలే ఎక్కువగా డామినేట్ చేస్తుంటుంది, కాస్త లో బౌన్స్ అవన్నీ ఉంటాయి. రిలే చేశారు స్క్వేర్ని, కొంచెం ఫాస్ట్ బౌలర్ రెసిస్టెన్స్ ఇవన్నీ తీసుకొచ్చాం అన్నప్పటికీ కూడా మిగతా గ్రౌండ్స్ లాగా హై స్కోరింగ్ వెన్యూ అయితే గతంలో కాదు, అది ఇప్పుడు మారిపోవచ్చేమో, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్ గురించి మాట్లాడితే పెద్ద మార్పులు చేసుకోరనుకుంటా. లాస్ట్ టైం ఎలా అయితే ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్ళారో అది పనిచేసింది వాళ్ళకి. దే హ్యాడ్ ఫారెన్ బ్యాటర్స్ ఇన్ ద టాప్ బ్యాటింగ్ ఆర్డర్, సో వాళ్ళతోనే కంటిన్యూ చేయొచ్చు. జేక్ ఫ్రేజర్ మెగాక్ బాగా ఆడుతున్నాడు. డేవిడ్ వార్నర్ ఫిట్గా ఉంటే హిల్ వాక్ టు ద సైడ్, మేబీ తను ఫిట్ అయిపోతే షై హోప్ ప్లేస్లో వస్తాడు అనుకుంటా. ఎలాగో మన స్టబ్స్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, రిషబ్ పంత్ మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు, పృథ్వీ షా అడపదడప రన్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. సో ది లుక్ గుడ్ సైడ్. బౌలింగ్ క్లిక్ అవ్వాలి. ఇప్పుడు ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, సుమిత్ మొన్న ఆడాడు, బట్ తను ఆడతాడా లేకపోతే ఇంకెవరైనా ఆడతారు, ముఖేష్, వీళ్ళందరూ కూడా బాగానే వేస్తున్నారు. అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ విల్ బి కీ ఫ్యాక్టర్ ఫర్ షూర్. సో ఇలా ది లుక్ గుడ్ సైడ్. ఆండ్రిక్ నార్కియా వీళ్ళందరూ ఆడినప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఎప్పుడైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫారినర్స్ని తీశారో, ఇండియన్స్ తీసుకొచ్చారో, లుక్డ్ బెటర్ సైడ్. అది బాగానే పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. దే ఇంప్రూవ్ ది నెట్ రన్ రేట్ ప్రీవియస్ గేమ్లో, బికాజ్ ప్రత్యర్థులు 90కి రిసీవ్ చేసిన తర్వాత టపటపా కొట్టిపారేశారు, మ్యాచ్ ఫినిష్ చేశారు. కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంటుంది. వాళ్ళు ఇలా ఉన్నారా, ప్రత్యర్థులు ఎవరు, సన్ రైజ్ హైదరాబాద్. వీళ్ళు భయ్యో ఈ సీజను ఏదో అయింది వీళ్ళకి. ఎందుకురా అంటే ఓసారి 277, ఓసారి 287, ఓసారి తక్కువ స్కోర్ కొడితే బౌలింగ్తో డిఫెండ్ చేసుకున్నారు, బాగా గెలిచేశారు. సో లుక్ ఎ వెరీ గుడ్ సైడ్
ఆల్రౌండ్ సైడ్లో ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువ రన్ స్కోర్ చేశారో ఆ మ్యాచ్లో బౌలింగ్లో రన్స్ ఎక్కువ కూడా ఇచ్చారు. ఎంఐ వాళ్ళు 246 కొట్టారు 277 టార్గెట్ ఉన్నప్పుడు, అండ్ 287 కొట్టినప్పుడు ఆర్సీబీ 262 కొట్టింది. విచ్ టెల్స్ దట్ బౌలింగ్ అటాక్ కొన్నిసార్లు బాగానే ఉంది, కొన్నిసార్లు జనక టైప్లోనే ఉంది వాళ్ళ పరిస్థితి కూడా. సో దట్ విల్ గెట్ టెస్టెడ్ ప్రాబ్లీ బికాస్ డీసీ బ్యాటింగ్ అనేది ఇప్పుడు బాగుంది. అగ్రెసివ్గా ఆడే జేక్ ఫ్రేజర్ మెగక్ కూడా ఉన్నాడు అలాంగ్ విత్ స్టబ్స్ అండ్ రిషబ్ పంత్. మార్పులు పెద్దగా చేసుకోకపోవచ్చు. వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్కి అవకాశాలు రావట్లేదు. అన్ఫార్చునేట్. దట్ బ్రింగ్స్ ఎ క్వశ్చన్, అసలు ఐపీఎల్లో మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్స్ ఉండాలా? ఈపీఎల్లో వేరే చోట వేరే ఫుట్బాల్ లీగ్స్లో ప్రపంచంలో చూస్తుంటాం మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంటాయి. ఒకవేళ మీ దగ్గర ఒక ప్లేయర్కి ఎక్కువ అవకాశాలు రావట్లేదంటే పక్క వాళ్ళు వేరే టీమ్స్ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళైతే ఒక దేశం ఇంకో దేశం మధ్యలో కూడా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటారు. అలాంటిది ఏమన్నా తీసుకురావాలా, లోన్లో ప్లేయర్స్ తీసుకోవడం, ఇలాంటివి నెక్స్ట్ ఆప్షన్ తర్వాత ఏమన్నా వస్తాయేమో. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. వాట్ యు థింక్ అబౌట్ దాట్? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. ఎప్పుడైనా దీని గురించి స్పెసిఫిక్గా డీల్గా వీడియో చేద్దామంటే చేద్దాం. ట్రాన్స్ఫర్స్ గురించి బిట్వీన్ టీమ్స్ ఆఫ్ ప్లేయర్స్. హార్దిక్ పాండే వచ్చినట్టు కాదు, ఈ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, దాని గురించి ఏమైనా కావాలంటే కింద కమెంట్లో పెట్టండి. విల్ డూ వీడియో సమ్ టైమ్ సెపరేట్లీ. సో సుందర్ లాంటి పిల్లలకి ఆర్ అదర్ ప్లేయర్స్కి అవకాశాలు దొరకట్లేదు. బట్ ఉన్న వాళ్ళు యాస్టీస్గా అందరూ ఆడతారు. మార్కో యాన్సన్, ఫిలిప్స్కి వీళ్ళెవరికి ఛాన్స్ దొరకదు, కష్టం. బికాజ్ ఉన్న 4 ఫారెన్ ప్లేయర్స్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తారు. ప్యాట్ కమిన్స్ ఆబ్వియస్లీ ఎవరు క్యాప్టెన్ బౌలర్, టచ్ చేయలేరు. క్లాసన్ ఎవర్రా టచ్ చేసే క్లాసన్ని. మార్క్రమ్ ఈజ్ ద గ్లూ విచ్ హోల్డ్స్ ద మిడ్ ఆర్డర్ టుగెదర్. ట్రావిస్ హెడ్ ఛాన్స్ ఇచ్చిన హెడ్ మాస్టర్గా మారిపోయాడు అందరికీ కూడా. అభిషేక్ శర్మ హెడ్తో పాటు, దాని తర్వాత మార్క్రము, దాని తర్వాత క్లాసన్, దాని తర్వాత ఎన్కేఆర్, అబ్దుల్ సమద్. సో ఇలా వస్తూనే ఉంటారు కాబట్టి ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. బౌలింగే ఏమన్నా వీక్ లింక్ ఏమన్నా ఉందంటే అదే. బికాజ్ కొన్నిసార్లు బాగానే పర్ఫామ్ చేస్తారు, కొన్నిసార్లు చేయట్లేదు. ఒక కన్సిస్టెంట్ ఫ్యాక్టర్ ఎవరు అంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్. బికాజ్ ఆ న్యూ బాల్తో వేసిన, మిడిల్ ఓవర్స్లో వేసిన, డెత్ ఓవర్స్లో వేసిన, ఇప్పుడు యార్కర్ కూడా వేయడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఈజ్ రియలీ ఇంప్రెస్ మీ. బికాజ్ నేను ఐల్ బి ఆనెస్ట్ విత్ యూ, ఆప్షన్లో ఎప్పుడైతే 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎస్ఆర్ఎస్ తీసుకున్నారో, T20 ఫార్మాట్లో అది గొప్ప బౌలర్ కాదు కదా, ఆస్ట్రేలియాకి కన్సిస్టెంట్గా ఆడాడు కదా, తనెందుకు T20 ఫార్మాట్లో? ఎస్ 50 ఓవర్ ఫార్మాట్ అండ్ రెడ్ బాల్ ఫార్మాట్లో ఇస్ అ వరల్డ్ క్లాస్ బౌలర్, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని నేను కూడా అనుకున్నాను. కానీ ఇట్స్ ప్రూవింగ్ మీ రాంగ్, విచ్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు బి ప్రూవెన్ రాంగ్. ఇలా ఫీల్డ్లో జరిగినప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ కాంటెస్ట్ చాలా బాగుండిపోతుంది. అండ్ కీ బ్యాటిల్స్ ఎవరి మధ్య చూస్తున్నాను అంటే నేను కుల్దీప్ యాదవ్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రంప్ కార్డ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. కుల్దీప్ యాదవ్, హౌ డస్ హీ బౌల్ అగైన్స్ somebody like a Travis Head, Klaasen, Markram, Indian batters like NKR and Abhishek Sharma is going to probably decide the whole game scenarios. బట్ కుల్దీప్ యాదవ్ అంత ఎర్లీగా తీసుకొస్తారా? ఆ ఛాన్స్ రిషబ్ పంత్ తీసుకుంటాడా? మేబీ తీసుకోవాలేమో. పవర్ ప్లేలో కూడా ట్రావిస్ హెడ్ ఇస్ గోయింగ్ బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. మేబీ చార్మన్ బౌలర్ని తీసుకురావాలేమో. క్లాసన్ని ఆపాలంటే కూడా కుల్దీప్ యాదవ్ని అట్టే పెట్టుకోవాలేమో. మార్క్రమ్ని ఛాలెంజ్ చేయాలంటే కూడా అట్టే పెట్టుకోవాలేమో. సో సంబంధి కావాలంటే కూడా అట్టే పెట్టుకోలేమో. అలాంటిది ఒక కీ బ్యాటిల్ బిట్వీన్ ది SRH టాప్ బ్యాటింగ్ గన్స్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ ఇస్ సంథింగ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అక్షర్ పటేల్ బాగానే వేస్తాడు కానీ రిస్ట్రిక్టివ్ కైండ్ ఆఫ్ బౌలర్ కాబట్టి ఓకే, హీ మైట్ డూ ద జాబ్. బట్ ఎంటైసింగ్ బ్యాటిల్, ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఏంటంటే కుల్దీప్ అగైన్స్ SRH బ్యాటర్స్. అలాగే డీసీ లైనప్ని జేక్ ఫ్రేజర్ మెగక్, ట్రిస్టన్ స్టబ్స్, రిషబ్ పంత్, పృథ్వీ షా అగైన్స్ ది SRH బౌలింగ్ అటాక్. ది ఫాస్ట్ బౌలర్స్ స్పెషలీ ప్యాట్ కమిన్స్, భువి అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత మన జయదేవ్ ఉనాద్కట్, వీళ్ళు ఎలా అయిపోతున్నారు అనేది బాగుంటుంది అనమాట. సో ఈ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. అండ్ అగైన్ బేస్డ్ ఆన్ ఫామ్, రీసెంట్ ఫామ్ చూసుకున్నా ఇద్దరు కూడా దే కమింగ్ ఆఫ్ ఎ గుడ్ విన్. బట్ ఐ స్టిల్ థింక్ దట్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఎక్కువ హైగా ఉంది అంటే SRHకి హైగా ఉంది. బట్ డీసీలో ఢిల్లీలో ఆడుతున్నారు కాబట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది తెలియదు కాబట్టి టాస్ కుడ్ బి అ క్రూషియల్ ఫ్యాక్టర్. ఎవరైతే ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళు కొంచెం అంచనా రావచ్చు దట్ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో. సో దే మైట్ బి ఏబుల్ టు చేజ్ బెటర్. డ్యూ వస్తుందా లేదా ఇవేవి ప్రస్తుతానికి మనకు తెలియదు. అంటే అక్కడ ప్రాక్టీస్ చేసిన ప్లేస్ తెలుస్తుందేమో కానీ మీకు నాకు బయట కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో టాస్ కుడ్ బి అ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇస్ వాట్ ఐ థింక్. టాస్ ఎలాగో మళ్ళీ ఫోకస్ చేసి జూమ్ చేసి చూపిస్తారు, కంగారు పడకండి, దానిలో ఏమి ఫిక్సింగ్ లేదురా బాబు, అర్థం చేసుకోండి. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ మై నెక్ అవుట్ అండ్ సే ఏ టీము విన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ అంటే ఛాన్సులు ఎక్కువ అయితే SRHకి ఆన్ పేపర్. ఇవన్నీ కూడా ఆన్ పేపర్, ఆన్ ది గ్రౌండ్ తారుమారు అయిపోవచ్చు. అదనమాట సంగతి. సో రివ్యూ అయిపోయింది, ప్రివ్యూ అయిపోయింది. ఇప్పటిదాకా చూసింటే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా అబౌట్ ది మ్యాచ్, ది ప్రివ్యూ ఆఫ్ DC వర్సెస్ SRH అండ్ ఏ పర్ఫార్మెన్స్ నచ్చే దాని గురించి కమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తే అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.